ప్రాముఖ్యమైన సబ్జెక్టు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. ఇందులో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకము చేయాలని తలస్తూ ఉన్నాను. నెంబర్ 1, ఆహారము కంటే ప్రార్థన ముఖ్యము. చెప్పండి, ఆహారము కంటే ప్రార్థన ముఖ్యం. మొదటి విషయం, ప్రార్థన ప్రాముఖ్యత. ఈ సబ్జెక్ట్లో మొట్టమొదటి మాట, మొదటి పాయింట్, ఆహారము కంటే ప్రార్థన ముఖ్యము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా. చాలు చాలు, చిన్న ప్రార్థన. పరమ తండ్రి, చదవబడిన లేఖన భాగం మా అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించండి. సమీపముగా ఉండి మీ మాటలు వింటున్న బిడ్డలు ఆయా ప్రాంతాలలో, ఆయా దేశాలలో, ఆయా పట్టణాలలో, ఆయా స్థలాలలో ఉండి మీ వాక్యమును, మీ మాటలను ఆస్వాదిస్తూ వింటూ ఉన్నటువంటి బిడ్డలను దీవించండి. ప్రతి హృదయ ద్వారమును తెరవండి. ప్రతి హృదయములో మీ వాక్యపు విత్తనము నాటండి, ఫలభరితముగా మార్చండి. యేసు నామములో వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అందరము స్తోత్రం చెల్లించుకుందాము. కొంచెం గట్టిగా చెబుదాము, హల్లెలూయా. ప్రార్థన ప్రాముఖ్యత. ఇందులో మొదటి పాయింట్, ఆహారము కంటే ప్రార్థన ముఖ్యం. యేసుక్రీస్తుల వారు బాప్తిస్మము పొందిన తరువాత ఆయన ప్రార్థన చేయడానికి ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఎక్కడికి వెళ్ళాడండి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళ్ళాడు. అయితే 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా అని మనము చూస్తూ ఉన్నాం. అంటే ఆహారానికి ముందు ఏం చేశాడు ఆయన? ప్రార్థనకు ప్రాముఖ్యత ఇచ్చాడు. అది ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన అండి? ఉపవాసముతో ఉండి ప్రార్థనలో గడుపుచూ ఉన్నాడు. ఉపవాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాస ప్రార్థన చేసిన తరువాత ఆకలిగొనగా అని మనము చూస్తాము. అంటే ఆహారానికంటే ముందు, ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడండి? ప్రార్థనకు ప్రాముఖ్యత. అందుకని ఆహారము కంటే ప్రార్థన ప్రాముఖ్యం. మనం ఏం చేస్తాం? అందరు నా వైపు చూడండి. చూస్తున్నారా? అడిగేదానికి చెప్పండి. మనం ఏం చేస్తాం? నువ్వెంతైనా చెప్పుకో, నువ్వు ఎంత గట్టిగైనా అరుచుకో, చెప్పిందే చెప్పుకో, అరిసిందే అరుచుకో. మేము మాత్రం, ఇక మీరు చెప్పండి, అది మేము మాత్రం, సరే వీళ్ళు చెప్పట్లేదులే, మీరు చెప్పండి. మేము మాత్రం, మీరు కూడా చెప్పరా? ఆహారము భుజించిన తర్వాతే ప్రార్థన. అవునా కాదా?
మందిరంలో ఉండాం కదా, అబద్ధం ఆడకూడదు కదా. ఆహారము తర్వాత మనకు ప్రార్థన. కానీ యేసుక్రీస్తు వారు ఆయన ఆహారము కంటే ఏది ముఖ్యం? ఆయనకు ప్రార్థన ప్రాముఖ్యము. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. మనము కూడా అదే అనుభవంలోనికి రావాలి. ఇప్పుడంటే ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే ప్రార్థించవలసిన సమయంలో నువ్వు మందిరానికి రావడము కావచ్చు, మందిరములో ప్రార్థన చేయడము కావచ్చు, లేకపోతే నీవు ఇంటిలో ఉన్నప్పుడైనా ఒక సమయాన్ని నీకు నీవు కేటాయించుకోవాలి. ఉదయమో మధ్యాహ్నమో సాయంకాలమో ఒక సమయాన్ని నువ్వు కేటాయించుకున్నప్పుడు ప్రార్థనకు, ఆ సమయానికి ఆహారము ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా ఏం చేయాలి? అది పాయింట్. అందుకని ఆహారము కంటే ప్రార్థన ప్రాముఖ్యము. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ప్రార్థనకు యేసుక్రీస్తు వారు ప్రాముఖ్యము ఇచ్చాడు, ప్రాధాన్యత ఇచ్చాడు, ప్రాముఖ్యత ఇచ్చాడు. నువ్వు దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నావు? తిండికి, నీ పనికి, నీ ప్రయాణానికి. అవసరమైతే ప్రార్థన మానుకుని ఏదైనా చేయడానికి, నీ పనో, నీ ఉద్యోగమో, నీ వ్యాపారమో, నీ కష్టార్జితమో, లేకపోతే నీ ఆహారమో, ఏదైనా నీకు సంబంధించిన కార్యాలు మాత్రము నీవు ఆపవు, మానవో. మానేదేంటి? రేపు వెళ్ళొచ్చు. ఆ రేపేమనుకుంటావు? మరలా రేపు వెళ్ళొచ్చు. ఆ రేపేమనుకుంటావు? మరలా ఉన్నాయి కదా 40 దినాలు. చాలా తప్పు చేస్తున్నావు సహోదరి, చాలా తప్పు చేస్తున్నావు సహోదరుడా. ప్రాధాన్యత ఇవ్వవలసింది, ప్రాముఖ్యత ఇవ్వవలసింది దేనికి? గట్టిగా చెప్పండి. ప్రార్థనకు. ఆహారము తినకపోయినా ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. పనికి వెళ్ళకపోయినా ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. కష్టార్జితమును ప్రక్కన పెట్టి ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి. నీ కార్యాలకు, కలాపాలకు అవి ప్రక్కన పెట్టి ప్రార్థనకు ప్రాముఖ్యత ఎప్పుడైతే ఇస్తున్నావో, దేవునికి నీవు ప్రాముఖ్యత ఇస్తున్నావు. దాని అర్థము స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. ఆహారము తినకూడదా అంటే తినకూడదని కాదు దాని ఉద్దేశ్యం. తరువాత, ఆహారము తరువాత, ముందేది? ప్రార్థన. ఆహారము తరువాత ముందేది? ఆరాధన. ఆహారము తరువాత ముందేది? దైవ సహవాసము, దేవుని మందిరం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేనికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? ప్రార్థనకు ప్రాముఖ్యత. ఆహారము కంటే ప్రార్థన ప్రాముఖ్యం. మొదటి మాట, మొదటి పాయింట్. నిద్ర కంటే ప్రార్థన ప్రాముఖ్యం. రెండో పాయింట్ చెప్పండి ఏంటి? నేను చెప్పిన పాయింట్ ఒకసారి చెప్పినప్పుడు రెండోసారి మీరు గట్టిగా చెప్పాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది అనేది నాకు అర్థం కావాలి కదా. రెండోది ఏంటి? అది అంటే మీరు నఫనఫలాడుతా చెబుతున్నారంటే దానిలో కూడా ఇంకొక అర్థం ఉంది, అది తర్వాత చెప్తా. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. అర్థమవుతుంది కదా? స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. నిద్ర కంటే ప్రార్థన ప్రాముఖ్యం. లూకా 6:12 త్వరగా చదవాలి. లూకా 6:12 ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు, స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా,
ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి, జాగ్రత్తగా గమనించాలి, దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు గడిపాడు? సర్వసాధారణంగా రాత్రిపూట ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? నిద్రపోతారు. బరీగా తిని గురీగా పండుకుంటారు. అంటే ఇక రేపటి నుంచి అట్ట బరీగా తిని గురీగా పండుకోమని కాదు నేను చెప్తుంది. ఎక్కడుండ మాట అండవు. యేసుక్రీస్తుల వారి యొక్క విధానము, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. రాత్రి వేళ నిద్రపోవలసినటువంటి సమయము, నిద్రలో ఉండవలసిన సమయము. అంటే ఇప్పుడు నిద్ర కంటే ఏది ప్రాముఖ్యం? ఇప్పుడు యేసయ్యకు చెప్పాలి, ఏది ప్రాముఖ్యం? అందరు చెప్పాలి ఈ మాట. నిద్ర కంటే ఏది ప్రాముఖ్యం? నీకేది ప్రాముఖ్యం? నీకేది ప్రాముఖ్యం చెప్పాలి. నీకేది ప్రాముఖ్యం? ప్రార్థన, నిద్ర. యథార్థం ఒప్పుకోవాలి కదండి. మనకేది ప్రాముఖ్యం? నిద్ర. నిద్ర బాగపోతే వణుకొచ్చుద్దండి అంటది ఒక ఆవిడ. నిద్ర బాగపోతే ఎట్లండి? ఉదయాన్నే చాలా పనులు చేసుకోవాలి కదండి. ప్రయాణం ఉంటుంది, పని ఉంటుంది, ఇంకేముంటుంది, వ్యాపారం ఉంటుంది. ఉండవని నేను అంటలేదు సుమా, గురించి చూడబాకండి. అన్నీ ఉంటాయి, ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటుంది. వ్యాపారము, ఉద్యోగము, పని, ప్రయాణము అన్నీ ఉంటాయి. యేసు ప్రభు వారు కూడా అన్నీ చేశాడు, తెలుసా మీకు? చేయలేదా? ఆయన దేవుడు కదండి అని మీ మనసులో అనుకొనవచ్చు. మనిషి కుమారుడుగా మనుషుడుగానే జీవించాడు. స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా. మనవలే రక్తమాంసములలో పాలివాడై పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఆయన కూడా ఆకలిగా ఉన్నాడు. ఆయనకు కూడా దాహమేసింది. అడగలేదా సిలువలో దాహమని? ఆహారానికి మీ వద్ద ఏమన్నా ఉన్నదని అడగలేదా? అడిగాడు. అయితే నా పాయింట్ ఏంటంటే, రాత్రి వేళ నిద్రపోవలసినటువంటి మనుషులు, నిద్రపోయే మనుషులు చూస్తున్నాము. యేసుక్రీస్తుల వారు కూడా నిద్రపోవలసిన పరిస్థితి. కానీ ఆయన నిద్రపోకుండా ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదికి వెళ్ళి గడుపుచున్నాడు. చపళ్ళ కొట్టి మహింపచ్చు ప్రభువు నామమును. అంటే నిద్ర కంటే ప్రార్థన ప్రాముఖ్యముగా ఎంచుకున్నాడు. నువ్వేం ఎంచుకుంటున్నావు? నీ ఎంపిక ఏమిటి? ఎప్పుడైనా పోవచ్చు నిద్ర. ప్రార్థించవలసిన సమయంలో ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ప్రార్థన. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? ప్రశ్న వేసుకోవాలి. రాత్రి దేవుడు మాట్లాడుచున్నాడు ప్రతి వారితో. చపలగొట్టి మహింపచ్చు ప్రభు నామాన్ని. నీకు అవసరమైతే వస్తావు, నిద్రపోవాలనుకుంటే నిద్రపోతావు. నీకు అవసరమైతే మందిరం గుర్తొచ్చుద్ది, ప్రార్థన గుర్తొచ్చుద్ది, పాస్టర్ గారు గుర్తొస్తాడు. నీ పని చేసుకోవాలంటే వెళ్ళిపోతావు. ఎవరు అడుగుతున్నారు? అడిగేవాళ్ళు ఉండారా? దేవుడు దిగిరాడు కదా నీ దగ్గరకు వచ్చి, ఏందమ్మా నువ్వు రావట్లేదు ఈ మధ్య అంటాడా? నా ప్రియమైన దేవుని బిడలారా, ప్రభువారి రాత్రి ప్రతి వారిని ప్రశ్నిస్తున్నాడు ఈ లేఖనమును బట్టి. ఆయన ప్రార్థన చేయడానికి ఆ దినముల యందు ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. అంటే ఏంటి దాని అర్థము? నిద్ర కంటే, నిద్ర పోవలసినటువంటి పరిస్థితి రాత్రి, నిద్ర కంటే ప్రార్థన ప్రాముఖ్యముగా ఎంచుకున్నాడు ప్రభువారు. దేవునికి స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పు. రెండు చేతులెత్తి చెప్పు. స్వరం ఉన్నంత వరకు చెప్పు.
నిద్రను ప్రక్కన పెట్టు, పనిని ప్రక్కన పెట్టు. సంవత్సరం అంతా కాయిచూ వచ్చాడే, నీ ప్రాణము నీలో ఉంచుతూ వచ్చాడే, సజీవులుగా కాపాడుతూ వచ్చాడే ప్రభువారు. మరి నీవేం చేయాలి? నిద్ర ప్రక్కన పెట్టి, పనిని ప్రక్కన పెట్టి, ప్రతి విధమైన కార్యకలాపములు ప్రక్కన పెట్టి ఏం చేయాలి? ప్రార్థన చేయడం ఇప్పుడైనా అలవాటు చేసుకో. చపలగొట్టి మహింపొద్దు ప్రభు నామాన్ని. నీ గుర్తొచ్చినప్పుడు చేసేటువంటిది ప్రార్థన కాదు. ఖాళీగా ఉన్నాం కాబట్టి 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే బాగుంటుందిగా, పోద్దుగా అనుకునేది కాదు ప్రార్థన. దానికి ఒక సమయాన్ని కేటాయించుకో సహోదరి సహోదరుడా. దానికి ఒక దినాన్ని కేటాయించుకో. 24 గంటల సమయం ఇచ్చాడు. నిద్ర కంటే ప్రార్థన ప్రాముఖ్యముగా మనము కూడా దానిని ప్రాముఖ్యముగా ఎంచుకొనవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. ప్రార్థన యొక్క ప్రాముఖ్యత మూడవ పాయింట్, పేరు ప్రఖ్యాతుల కంటే ప్రార్థన ప్రాముఖ్యం. మూడోది ఏంటి చెప్పండి? పేరు ప్రఖ్యాతుల కంటే ప్రార్థన ప్రాముఖ్యం. యోహాను సువార్త 6:15. యోహాను సువార్త 6:15. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా ఎందుకు వెళ్ళాడు? కొండ కింద ఉంటే ఆయన్ను పట్టుకొని వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలు? రాజుగా చెయ్యాలనుకుంటున్నారు. మరి రాజుగా చేస్తే ఇది ఒక పదవే కదా, ఒక విలువైన స్థానమే కదా. కానీ అలా ఉండడం యేసుక్రీస్తు వారికి ఏమాత్రం ఇష్టము లేదు. పేరు కలిగి, ప్రఖ్యాతి కలిగి, ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండడం యేసయ్యకి ఏమాత్రము ఇష్టము లేదు. కొండ క్రింద ఉంటే నన్ను పట్టుకొని లేక నన్ను తీసుకొని వెళ్ళి బలవంతముగా పట్టుకొని పోయి రాజుగా చేయబోతున్నారన్న సంగతి యేసుక్రీస్తు వారు ఎరిగి ఏం చేశాడు? ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు ఒంటరిగా కొండకు వెళ్ళాడంటే ప్రార్థనే ప్రాముఖ్యముగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. పదవిని గురించో లేకపోతే ప్రియులారా పేరు గురించో ప్రఖ్యాతి గురించో అది ముఖ్యం అనుకోలేదు. నాకు ప్రార్థనే ముఖ్యం అనుకుని ఎక్కడికి వెళ్ళాడు? కొండకు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ప్రార్థన కంటే ముఖ్యమైనది ఏది లేదు అనుకున్నారు. అది పదవి కావచ్చు, అది పేరు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఇంకా ఏదైనా విలువైనటువంటి ఒక పదవి కావచ్చు. వీటన్నిటికంటే మనకు కూడా ఏది ముఖ్యము కావాలి? ప్రార్థన ముఖ్యము కావాలి. దేవునికి స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రార్థన ప్రాముఖ్యత నాలుగవదిగా మీకు చూపిస్తాను. నాలుగవదిగా చూస్తే అలసట తీర్చుకొనుట కంటే ప్రార్థన ప్రాముఖ్యం. నాలుగవది ఏంటి చెప్పండి? అలసట తీర్చుకొనుట కంటే ప్రార్థన ప్రాముఖ్యం. జాగ్రత్తగా గమనిస్తున్నారు అనుకుంటున్నాను నేను ప్రతి పాయింట్. మార్కు 6 క్షమించండి మార్కు 6:31. మార్కు సువార్త 6:31 అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. ప్రియమైన చాలమ్మ, ఈ భాగంలో చూస్తే దేవుని బిడలారా, యేసుక్రీస్తుల వారు శిష్యులతో మాట్లాడుచున్నాడు. అప్పుడు ఆయన
మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఎలయనగా అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. అంటే యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో చెప్పుచున్నటువంటి మాట, అనేకులు వస్తున్నారు పోతున్నారు, వారికి ఏమి లేదు, అలసట తీర్చుకోవాలనేటువంటి ఆలోచన లేదు, గుర్తుపెట్టుకోవాలి. లేక విశ్రాంతి తీసుకుందామని ఆలోచన లేదు. దేనికి ప్రాధాన్యత ఇచ్చారు వారు, ప్రాముఖ్యత ఇచ్చారు? ప్రార్థనకు. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా. అనేకులు వచ్చుచూ పోవుచున్నారంటే వచ్చుచూ పోవచ్చు ఉన్న వారికి ఏం చేస్తున్నారు వారు? చెప్పరేంటండి? ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అలసట తీర్చుకొనుట కంటే ప్రార్థన ప్రాముఖ్యం అనుకొని అనేకులకు ప్రార్థన చేయడం, అనేకులకు దేవుని మాటలు చెప్పడం, స్వస్థతలు అద్భుతములు జరిగించడం, ప్రార్థన కార్యములు ఆధ్యాత్మికంగా జరిగించడము ముఖ్యముగా ఎంచుకున్నారు శిష్యు బృందము. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా. మనకేం కావాలి చెప్పండి? మనకేం కావాలి? మనకు అలసట తీర్చుకోవడము ముఖ్యం, లేక విశ్రాంతి తీసుకోవడము ముఖ్యము. అలసట తీర్చుకోవడమో లేకపోతే విశ్రాంతి తీసుకోవడమో విరామము తీసుకోవడమో దీన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు వారి శిష్యులు అలసట తీర్చుకొనుట కంటే ఏది ముఖ్యం అనుకున్నారు? ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. ప్రార్థనే పరదేశమందు నిన్ను బ్రతికించునే, అరుని దాస్య బంధములను త్రెంచివేసెనే, పరిశుద్ధుని చెంత చేర్చెనే, ప్రాణమునకు సేద దీర్చెనే, పరిశుద్ధుని చెంత చేర్చెనే, ప్రాణమునకు సేద దీర్చెనే. ప్రార్థించుచుంటివా విశ్వాసీ, ప్రార్థన మరువకు మా పరదేశీ, ప్రార్థించుచుంటివా విశ్వాసీ. స్తోత్రం. యేసు 5వ మాట చూపించి ముగిస్తాను. 5వదిగా చూస్తే యేసుక్రీస్తుల వారు పరలోకములో చేయుచున్న పనేమిటి? ప్రార్థన. చెప్పండి, ఏం చేస్తున్నారు? ప్రార్థనే. రోమాపత్రిక 8:34 చదవండి, ముగించుకుందాం. రోమాపత్రిక 8:34. నీతిమంతునిగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును. ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పండి, అందరూ ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారు. మనం ఏం చేస్తున్నాం? ప్రశ్న వేసుకోవాలి. దేవుని వాక్యము ప్రతి ఒక్కరిని హెచ్చరిక చేస్తూ ఉన్నది. రాత్రి యేసుక్రీస్తుల వారు పరలోకములో ఉండి ఏం చేస్తున్నారు? ప్రియమైన దేవుని బిడలారా,
మనందరి కొరకు తండ్రి కుడి పార్శ్వమున ఉన్నవాడు మన కొరకు ఏం చేస్తున్నారు? ప్రభువారు విజ్ఞాపనము చేయువాడు ఆయనే. గట్టిగా చబలగొట్టి మైంపచ్చు ప్రభువు నామమును. ఈ ఉపవాస కూడికలలో నీ బిడ్డల కొరకు నీ విజ్ఞాపన చేయాలి. వారి రక్షణ కొరకు విజ్ఞాపన చేయాలి. నీ భర్త కొరకు విజ్ఞాపన చేయాలి. అతని క్షేమము కొరకు, అతని రక్షణ కొరకు, నీ తల్లి కొరకు, తండ్రి కొరకు, వారి క్షేమము కొరకు, వారి రక్షణ కొరకు. నీ ఉద్యోగము చేస్తుంటే, ప్రభువా ఈ ఉద్యోగములో ఇప్పటి వరకు నాకు క్షేమాన్ని ఇచ్చావు నాయనా, దేవునికి స్తోత్రం. వ్యాపారము చేస్తున్నావా? మంచిదే ప్రభువా, ఇప్పటి వరకు ఏ వ్యాపారములో నాకే నష్టము కలగకుండా క్షేమాభివృద్ధినిచ్చావు ప్రభువా, దేవునికి స్తోత్రం. పాడి పంటలు కలిగి ఉన్నావా? మంచిదే, వాటిలో నీకు క్షేమము కలగాలి, నీకు ఆశీర్వాదము కలగాలి. అయితే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతి దానికి ప్రియులారా ప్రార్థననే దానిని ప్రాముఖ్యమైనదిగా ఎంచుకోవాలి మన జీవితాలలో. దేవునికి స్తోత్రం చెప్పడం ద్వారా గట్టిగా. మన గ్రామమును గూర్చిన బాధ్యత, మన గ్రామ రక్షణ గురించిన బాధ్యత మన మీద పెట్టాడు దేవుడు. మన దేశ రక్షణ గురించిన బాధ్యత మన మీద పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. 7 ఖండాల ప్రజలు రక్షణ కొరకు కూడా, వారి క్షేమము కొరకు మనము ప్రార్థించవలసిన బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు. అందుకని ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, దేవునికి స్తోత్రం. చెప్పండి, మొట్టమొదటి పాయింట్ ఏమిటి? ఆహారము కంటే ప్రార్థన ముఖ్యం. 2, నిద్ర కంటే ప్రార్థన ముఖ్యం. 3, పేరు ప్రఖ్యాతుల కంటే ప్రార్థన ముఖ్యం. 4, అలసట తీర్చుకొనుట కంటే ప్రార్థన ముఖ్యం. 5, ప్రభువారు పరలోకములో చేయుచున్నది ప్రార్థన. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అట్టి అనుభవాలలో మనము ప్రియులారా ఈ 40 దినముల ఉపవాస కూడికలలోనే కాదు, ప్రతి దినం అట్టి అనుభవముతో ముందుకు సాగుదాము. ప్రభు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ ఉన్న పాటున తలల వంచుదాం. హల్లెలూయా. ప్రభువా, ప్రార్థన ప్రాముఖ్యముగా నేను ఎంచుకుంటాను ప్రభువా. అయా మీకు స్తోత్రములు, ఆహారము కంటే ప్రార్థన ప్రాముఖ్యమైనది. అలసట తీర్చుకొనుట కంటే